ఓం శాంతి 14/1/2024 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 14/12/1997. వ్యర్థాన్ని మరియు నెగటివ్ను అవాయిడ్ చేసి తప్పించుకుని అవార్డును తీసుకునేందుకు పాత్రులుగా అవ్వండి. ఈరోజు బాప్దాదా పరమాత్మ ప్రేమకు పాత్రులైన తమ ఆత్మలను చూస్తున్నారు. పరమాత్మ ప్రేమ ఆనందమయమైన ఊయల. ఆ సుఖమయమైన ఊయలలో సదా ఊగుతూ ఉంటారు. పరమాత్మ ప్రేమ అనేక జన్మల దుఃఖాలను ఒక్క క్షణంలో సమాప్తం చేస్తుంది. పరమాత్మ ప్రేమ సర్వశక్తి సంపన్నమైనది. అది నిర్బల ఆత్మలను శక్తిశాలిగా చేస్తుంది. ఇటువంటి శ్రేష్టమైన పరమాత్మ ప్రేమకు ఎంత కొద్దిమంది ఆత్మలైన మీరు పాత్రులు. ఇటువంటి శ్రేష్ఠ పాత్రులైన ఆత్మలను బాప్దాదా చూస్తూ చూస్తూ హర్షితులవుతారు. బాబా ఏ విధంగా హర్షితులవుతారో అదేవిధంగా పిల్లలు కూడా హర్షితులవుతారు. కాని నంబర్వారుగా బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఇదే వరదానాన్ని ఇస్తున్నారు. సదా పరమాత్మ ప్రేమ అనే ఊయలలో ఊగే అవినాశీ రత్నభవ. ఈ ప్రేమ అనే ఊయల నుండి మనసు రూపీ పాదాన్ని కింద పెట్టకండి. ఎందుకంటే మొత్తం విశ్వంలోని ఆత్మల్లో కల్లా పరమాత్మునికి అల్లారు ముద్దు అయినవారు, ప్రియమైనవారు మీరే. కావున బాప్దాదా పిల్లలకు ఇవే ఆశీర్వాదాలనిస్తున్నారు. ఈ పరమాత్మ ప్రేమలోనే లవలీనులై ఉండండి. ఇటువంటి లవలీనులైన ఆత్మల వద్దకు ఎటువంటి పరిస్థితి లేక మాయా అలజడి రాలేదు. పాదం కింద పెట్టినట్లయితే మాయ కూడా భిన్న భిన్న ఆటలను ఆడేందుకు వస్తుంది. భిన్న భిన్న రూపాలను ధరించి ఆకర్షిస్తుంది. లవలీన ఆత్మల యొక్క సర్వశక్తుల ముందు మాయ కన్నెత్తి కూడా చూడలేదు. మీ మూడవ నేత్రం జ్వాలాముఖి నేత్రం మాయను శక్తిహీనంగా చేస్తుంది. కావున విశేషాత్మలైన మీ అందరికీ, బ్రాహ్మణులందరికీ బాప్దాదా ద్వారా జన్మ తీసుకున్నప్పటి నుండే మూడవ నేత్రం లభించి ఉంది. కాని బాబా చూస్తున్నారు, అప్పుడప్పుడు పిల్లల యొక్క మూడవ నేత్రం చాలా శ్రమతో కూడిన పురుషార్థం చేస్తూ చేస్తూ అలసిపోతుంది. మరియు అలసిపోయిన కారణంగా మూసుకుపోతుంది. మాయ వద్ద కూడా చూసేటువంటి నేత్రం చాలా దూరదృష్టి కలదిగా ఉంటుంది. దూరం నుండి చూసేస్తుంది. ఇప్పుడిక నా రాజ్యం పోయినట్లే అని ఇప్పుడు మాయ కూడా అర్థం చేసుకుంది. అందుకే మాయకు భయపడకండి. చాలా సంతోషంగా సర్వశక్తుల ఆధారంతో మాయకు వీడ్కోలివ్వండి. వచ్చేందుకు అవకాశాన్నివ్వకండి, వీడ్కోలివ్వండి. మాయ కూడా బ్రాహ్మణాత్మలతో, శ్రేష్ఠాత్మలతో యుద్ధం చేస్తూ చేస్తూ అలసిపోయింది. బలహీనత కారణంగా మీరే స్వయం మాయను ఆహ్వానిస్తారు. అది అలసిపోయింది. కాని మీరు ఆహ్వానించేటప్పటికీ అది కూడా అవకాశాన్ని తీసుకుంటుంది. ఇప్పుడు శక్తిహీనంగా అయిపోయింది. మీ అందరి అనుభవం ఏం చెప్తుంది? ఇప్పుడు మాయలో ముందు ఉన్నంత శక్తి ఉందా? దానిలో శక్తి ఉందా లేక మీరు శక్తిశాలులా? అది ప్రయత్నమైతే చేస్తుంది. ఎందుకంటే మీరే ఆహ్వానిస్తారు కనుక అది అవకాశాన్ని ఎందుకు తీసుకోదు? బలహీనులుగా ఎందుకవుతారు? బాబా అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, మీరు మాస్టర్ సర్వశక్తివంతులా కాదా? అందరూ మాస్టర్ సర్వశక్తివంతులేనా? అప్పుడప్పుడు సర్వశక్తివంతులా లేక సదా సర్వశక్తివంతులా? మీరెవరు? సదా శక్తిశాలులా? మరిప్పుడిక వెళ్ళిపో అని మాయకు చెప్పమంటారా? మీరు దాన్ని పిలవకండి. ఇప్పుడు సమాప్తం చెయ్యి అని బాబా మాయకు చెప్తారు. అప్పుడు మాయ నన్ను ఆహ్వానిస్తున్నారు అని బాబాకు చెప్తుంది. మరి బాబా ఏం చేయాలి? ఒకవేళ ఏ రకమైన బలహీనతైనా మనసులోనైనా, మాటల్లోనైనా లేక సంబంధ సంపర్కంలోనైనా వస్తే
అది మాయను ఆహ్వానించడం అని అర్థం చేసుకోండి. దానికి కూడా ఆహ్వానపు వైబ్రేషన్లు చాలా త్వరగా చేరుకుంటాయి. ఈ మహా ఉత్సవాన్నైతే చాలా బాగా జరుపుకుంటున్నారు. కాని ఉత్సాహం సదా ఉండాలి, అందుకే ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం చాలా ఉత్సవాలను జరుపుకుంటున్నారు కదా. ఈ గ్రూప్లో ఈశ్వరీయ సేవలో ఆదిరత్నాలైన సోదరుల యొక్క సన్మాన సమారోహాన్ని మరియు టీచర్ అక్కేల సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి గ్రూప్లో ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు కావున బాప్దాదా ఈ సంవత్సరం ఉత్సవాన్ని జరుపుకోవటం అనగా మాయకు వీడ్కోలివ్వడమని భావిస్తారు. కేవలం గోల్డెన్ చున్నీని వేసుకుని కూర్చోటం కాదు. గోల్డెన్ చున్నీని ధరించడం అంటే గోల్డెన్ యుగానికి చెందినవారిగా అవ్వటం. దృశ్యమైతే చాలా మంచిగా అనిపిస్తుంది, కాని సదా గోల్డెన్ స్థితి అనే చున్నీని ధరించి ఉండాలి. అలా కాకుండా చున్నీని తీశారు, ఉత్సవం పూర్తయింది, మళ్లీ అలా ఉన్నవారు అలానే ఉండిపోవటం కాదు. ఇది ఉత్సాహాన్ని కలిగించే ఫంక్షన్. కావున ఎవరైతే ఉత్సవాన్ని జరుపుకున్నారో లేక జరుపుకోటానికి వచ్చారో వారి చేతులెత్తండి. బాప్దాదా సంతోషిస్తున్నారు. బాగా జరుపుకోండి. కాని జరుపుకోవటం అనగా తయారవ్వటం మరియు తయారు చేయటం. ఉత్సవాన్ని జరుపుకునే సమయంలో మీకు మీరు ఈ విషయాన్ని అండర్లైన్ చేసుకోండి. సదా స్మృతి మరియు సేవ యొక్క ఉత్సాహంలో ఉండే ఆత్మను. బాప్దాదాకు కూడా దృశ్యం మంచిగా అనిపిస్తుంది కనుక ఈ సంవత్సరాన్ని బాప్దాదా మాయకు వీడ్కోలిచ్చే సంవత్సరంగా జరపాలని కోరుకుంటున్నారు. మరి ఇటువంటి ఉత్సవాన్ని జరుపుకుంటారు కదా. రేపేదైతే జరుపుకుంటారో అది ఈ విధంగానే జరుపుకుంటారు కదా. సిల్వర్ జూబ్లీని జరుపుకుంటారు కదా. గోల్డెన్ జూబ్లీ అయినా లేక సిల్వర్ జూబ్లీ అయినా అదైతే ఉత్సవమే కదా. మేమైతే సిల్వర్ జూబ్లీ వారము, ముందు గోల్డెన్ జూబ్లీ వారు తయారవ్వాలి, అప్పుడు మేం తయారవుతాము అని అనుకోకండి. ఇలా ఆలోచించకండి. మరియు ఎవరైతే జరుపుకోలేదో వారు ఉత్సవాన్ని జరుపుకునే వారి కోసమే బాప్దాదా చెప్తున్నారు అని భావించకండి. ఇది అందరికోసమూ చెప్తున్నారు. బ్రాహ్మణ జీవితం యొక్క ఉత్సవాన్నైతే జరుపుకున్నారు కదా. బ్రాహ్మణులుగా అయితే అందరూ అయ్యారా, లేక బ్రాహ్మణులుగా కూడా అవుతూ ఉన్నారా? అయిపోయారు. కనుక బ్రాహ్మణ జన్మ యొక్క ఉత్సవాన్ని జరుపుకునే ఆత్మలు అనగా సదా ఉత్సాహంలో ఉండటం మరియు ఇతరులను కూడా ఉత్సాహంలోకి తీసుకురావటం. ఇదే బ్రాహ్మణుల వృత్తి. ఆ బ్రాహ్మణులైతే నోటితో కథలు వినిపిస్తారు. కాని బ్రాహ్మణులైన మీరు నోటితో మాట్లాడినా ఉత్సాహాన్ని ఇప్పించేందుకే మాట్లాడతారు. అవతలివారు ఎటువంటి ఆత్మైనా సరే, మీ విరోధి అయినా సరే, ఎందుకంటే లెక్కాచారం కూడా ఇక్కడే సమాప్తం అవ్వాలి. కాని ఎటువంటి ఆత్మైనా సరే బ్రాహ్మణుల పని ఉత్సాహభరితమైన కథలను వినిపించటం, ఉత్సాహభరితమైన విషయాలను వినిపించటం. వారు ఏడుస్తూ ఉన్నా మీరు వారిని ఉత్సాహంతో నాట్యం చేయించండి. ఎవరికైనా మనసులో ఉత్సాహం ఉన్నప్పుడేం జరుగుతుంది? పాదాలు నాట్యం చేయటం మొదలుపెడతాయి. ఈ ఫంక్షన్ చేస్తారు కదా, అప్పుడు చివర్లో ఏం చేస్తారు? అందరూ డాన్స్ చేస్తారు కదా. ఇదైతే పాదాలతో చేసే డాన్స్. బ్రాహ్మణాత్మ ఉత్సాహాన్ని ఇప్పించకుండా, ఉత్సాహంలో ఉండకుండా ఉండలేదు. ఉత్సాహాన్ని దూరం చేసే విషయాలు ఉంటున్నాయి మరియు ఉంటాయి కూడా. కాని బాప్దాదా ఈ సంవత్సరంలో పిల్లలందరి పట్ల ఇదే శుభ ఆశను పెట్టుకుంటున్నారు. గతం గతః, జరిగిందేదో జరిగిపోయింది. ఈ రోజు వరకు ఎటువంటి ఆత్మలు సంబంధ సంపర్కంలో ఉన్నా వారెటువంటి వారైనా సరే, నెగటివ్ వారైనా, ఎదిరించేవారైనా, బ్రాహ్మణ జీవితాన్ని కదిలించేవారైనా కాని ఈ సంవత్సరం నెగటివ్ మరియు వ్యర్థమైన దృష్టికోణాన్ని సమాప్తం చేయండి. స్నేహాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి. ఒకవేళ స్నేహాన్ని ఇవ్వలేకపోతే, శక్తిని ఇవ్వలేకపోతే
చూస్తూ వింటూ సంపర్కంలోకి వస్తూ వ్యర్థమైన మరియు నెగటివ్ విషయాలను మనసులో పెట్టుకోకుండా అవాయిడ్ చేయండి, తప్పించుకోండి. మనసు మరియు బుద్ధిలో ధారణవ్వకూడదు. అవాయిడ్ చేయండి, పరివర్తన చేయండి. నెగటివ్ను మరియు వ్యర్థాన్ని పరివర్తన చేసి మనసులో ఇముడ్చుకోండి. ఇలా ఈ 2 విషయాలను ఎవరైతే అవాయిడ్ చేస్తారో వారికి బాప్దాదా ద్వారా, బ్రాహ్మణ పరివారం ద్వారా అత్యంత మంచి మరియు అత్యంత పెద్ద అవార్డు లభిస్తుంది. ఇతరాత్మలకైతే ఆత్మలే అవార్డు ఇస్తారు, అవార్డులు లభిస్తాయి కదా. మరి ఇది పరమాత్మ ఇచ్చే అవార్డు. అవాయిడ్ చేయండి, అవార్డు తీసుకోండి. ధైర్యం ఉందా? అచ్చా, పాండవులలో ఎవరైతే ఫంక్షన్ జరుపుకున్నారో వారిలో ధైర్యం ఉందా? అవార్డు తీసుకుంటారా? అందరూ చేతులెత్తారు. ఈరోజు తారీఖును అండర్లైన్ చేసుకోవాలి. ఈరోజు తారీఖేంటి? 14 డిసెంబర్ అన్నారు. కావున ప్రతి మాసంలో 14వ తారీఖున స్వయాన్ని చెక్ చేసుకోండి. అచ్చా, సిల్వర్ జూబ్లీ వారెవరైతే అవార్డు తీసుకుంటామని భావిస్తున్నారో వారు చేతులెత్తండి. ఇతరులను చూసి చేతులెత్తకండి. సిగ్గుగా అనిపిస్తుందని చేతులెత్తకండి. బాప్దాదా అవకాశాన్ని ఇస్తున్నారు. ఒకవేళ ఎవరిలోనైనా ధైర్యం లేకపోతే ఎత్తకండి, ఏం పర్వాలేదు. బాప్దాదా ఇంకా ఎక్కువ సకాశిస్తారు. వేరే ఏమీ కాదు. ఇంకా కొంచెం ధైర్యం కావాలి అని అనుకునేవారెవరైనా ఉన్నారా? సిల్వర్ జూబ్లీ చేసుకున్న టీచర్లెవరైనా అలా ఉన్నారా? సరే, ఇక్కడ చేతులు ఎత్తకపోయినా సిగ్గుగా అనిపిస్తుంటే తర్వాత రాసివ్వండి. ఫంక్షన్ జరుపుకునేటప్పుడు రాసివ్వండి. ఒకవేళ మాకు ఎక్స్ట్రా ధైర్యం కావాలి అని అనిపిస్తే దానికోసం విశేషంగా ట్యూషన్ పెడతాము. ఎవరైతే చదువులో బలహీనంగా ఉంటారో వారికేం చేస్తారు? ట్యూషన్ పెడతారు కదా. అచ్చా, మధుబన్ వారు చేతులెత్తండి, నిలబడండి. మధుబన్ వారు అవకాశాన్ని బాగా తీసుకుంటారు. అచ్చా, మధుబన్ వారు అవార్డు తీసుకుంటారా? అందరూ చేతులెత్తారా? ట్యూషన్ అవసరం లేదా? ధైర్యవంతులు. అచ్చా, బాబ్దాదా లెక్క తీసుకుంటారు. మధుబన్ వారికి అభినందనలు. ఈ సంవత్సరం వీడ్కోలు మరియు అభినందనలకు చెందింది. మరియు ఈ సంవత్సరంలో విశేషంగా పిల్లలు ఏదైతే సంకల్పం చేశారో దానిని ప్రాక్టికల్గా చేసేవారికి బాప్దాదా యొక్క ఎక్స్ట్రా సహాయం కూడా లభిస్తుంది. కేవలం దృఢంగా ఉండండి. మధ్య మధ్యలో డ్రామా పరీక్ష తీసుకుంటుంది, కానీ సంకల్పంలో దృఢంగా ఉండండి. సంకల్పం రూపీ పాదం కదలకూడదు, చలించకుండా ఉండాలి. అప్పుడు బాప్దాదా ద్వారా ఎక్స్ట్రా సహాయం అనుభూతి అవుతుంది. కేవలం దానిని తీసుకునే శక్తి కావాలి. ఒకే బలం, ఒకే నమ్మకం. ఏం జరిగినా కాని తయారవ్వాల్సిందే. ఈ సంకల్పం రూపీ పాదాన్ని దృఢంగా పెట్టుకోండి. కావున విషయాలైతే వస్తాయి కూడా. కాని ఎలా అనుభవం చేస్తారంటే విమానంలో వెళ్లేటప్పుడు మేఘాలు కిందనే ఉండిపోతాయి మరియు స్వయం మేఘాల పైన ఉంటారు. మేఘాలు ఒక మనోరంజక దృశ్యంగా అవుతాయి. అలా ఎంతటి కారు మబ్బుల్లాంటి విషయాలైనా కాని అక్కడ సమస్యకు పరిష్కారం లేక సమాధానం ఆ సమయంలో కనిపించకపోయినా కాని ఈ మబ్బులు వెళ్లిపోయేందుకే వచ్చాయి, ఈ మేఘాలు చెదిరిపోయేదే ఉంది, ఉండిపోవు అన్న దృఢ నిశ్చయం ఉండాలి. ఇటువంటి ఎగిరే కళ యొక్క స్థితులైపోండి. అప్పుడు ఎంతటి గాఢమైన కారుమబ్బులైనా కాని చెదిరిపోతాయి మరియు మీరు దృఢతాబలంతో సఫలురుగా అయ్యే తీరుతారు. ఇదెలా అవుతుంది అని భయపడకండి, మంచే అవుతుంది. ఎందుకంటే బాప్దాదాకు తెలుసు సమయం ఎంతగా సమీపంగా వస్తూ ఉంటుందో అంతగానే కొత్త కొత్త విషయాలు, సంస్కారాలు, లెక్కాచారాలు అనే కారుమబ్బులు వస్తాయి. ఇక్కడే అన్నీ సమాప్తమవ్వనున్నాయి. కొంతమంది పిల్లలేమంటారంటే రోజురోజుకు ఇటువంటి విషయాలు ఎక్కువవుతూనే ఉన్నాయెందుకు?
ఏ పిల్లలైతే ధర్మరాజపురిని దాటేది లేదో అటువంటి వారికి సంగమం యొక్క ఈ అంతిమ సమయంలో స్వభావ సంస్కారాలకు చెందిన అన్ని లెక్కాచారాలు ఇక్కడే సమాప్తమవ్వాల్సుంటుంది. ధర్మరాజపురిలోకి వెళ్లేది ఉండదు. మీ ఎదురుగా యమదూతలు రారు. ఈ విషయాలే యమదూతలు. ఇవి ఇక్కడే అంతమవనున్నాయి. అందుకే జబ్బు బయటకు రావటం అనేది అది అంతమయ్యేందుకు గుర్తు. సమయం సమీపంగా ఉంది అన్నదైతే కనిపించటం లేదు. ఇంకా వ్యర్థ సంకల్పాలు ఎక్కువవుతున్నాయి అని ఆలోచించకండి. కాని ఇవి సమాప్తమయ్యేందుకే బయటకు వస్తూ ఉన్నాయి. వాటి పని రావటం, మరియు మీ పని ఎగిరే కళ ద్వారా, సకాష్ ద్వారా పరివర్తన చేయటం. భయపడకండి. కొంతమంది పిల్లల విశేషత ఏంటంటే బయటకు భయపడటం కనిపించదు, కాని లోపల మనసు భయపడుతూ ఉంటుంది. బయటకేమో లేదు ఏం లేదు, ఇలా అయితే జరుగుతూనే ఉంటుంది అనంటారు. కాని లోపల దాని సెగ ఉంటుంది. అందుకే బాప్దాదా ముందు నుండి వినిపిస్తున్నారు, భయపెట్టే విషయాలైతే వస్తాయి, కాని మీరు భయపడకండి. మీ శస్త్రాలను వదిలిపెట్టకండి. ఎవరైతే భయపడతారో భయపడినప్పుడు వారి చేతిలోని వస్తువులు జారి కింద పడిపోతాయి. అలాగే మనసులో కూడా భయపడతారు కదా, అప్పుడు శస్త్రాలు లేక శక్తులు ఏవైతే ఉన్నాయో అవి పడిపోతాయి, మర్చైపోతాయి. అందుకే భయపడకండి. మీకు ముందు నుండే తెలుసు. త్రికాలదర్శులుగా అవ్వండి, నిర్భయులుగా అవ్వండి. బ్రాహ్మణులు పరస్పర సంబంధాలలో నిర్భయులుగా అవ్వద్దు. మాయ విషయంలో నిర్భయులుగా అవ్వండి. సంబంధాలలోనైతే స్నేహం మరియు నిర్మాణత ఉండాలి. ఎవరు ఎలా ఉన్నా సరే మీరు మనస్ఫూర్తిగా స్నేహాన్నివ్వండి, శుభభావననివ్వండి, దయ చూపించండి. నిర్మాణులుగా అయి వారిని ముందుంచి ఉన్నతిలోకి తీసుకువెళ్ళండి. దీనినే కారణం రూపీ నెగటివ్ను సమాధానం రూపీ పాజిటివ్గా చేయటమని అంటారు. ఈ కారణం, ఈ కారణం, ఈ కారణం, కారణం లేక సమస్యను పాజిటివ్ సమాధానంగా చేయండి. బాప్దాదాకు ఒక విషయంలో అప్పుడప్పుడు నవ్వొస్తూ ఉంటుంది. అదే విషయమో తెలుసా? ఒకవైపేమో ఛాలెంజ్ చేస్తారు, బాబా మేం ప్రకృతి జీతులుగా అవుతాము, ప్రకృతిని కూడా పరివర్తన చేస్తాము ఇలా అంటారు కదా, ప్రకృతిని మారుస్తారు కదా. ఇలా ఛాలెంజ్ చేసేవారు ప్రకృతిని పరివర్తన చేయగలరు. కాని సంబంధ సంపర్కాల్లో ఏవైనా విషయాలు వస్తే వాటిని సమాధానపరచలేకపోతారు, పరివర్తన చేయలేకపోతారు. ఇది నవ్వొచ్చే విషయం కదా. ప్రకృతి జడమైనది, దాని విషయంలోనైతే ఛాలెంజ్ చేస్తారు. కాని బ్రాహ్మణాత్మలను పరివర్తన చేయటమనేది చేయలేకపోతారు. ఇంకా ఏం ఆలోచిస్తారు? ఇది జరగదు, ఇది జరిగేదే లేదు, ఇది జరగనే జరగదు, మారనే మారరు. మరి అటువంటప్పుడు ప్రకృతిని ఎలా మారుస్తారు? స్వయం మారి ఇతరులను మార్చండి. సరే, వారు తప్పు, 100% తప్పు. కాని మీరు చేసిన ప్రతిజ్ఞ ఏమిటి? బాబాతో ఏ ప్రతిజ్ఞ చేశారు? స్వపరివర్తనతో విశ్వపరివర్తన చేస్తాము. ఈ ప్రతిజ్ఞ చేశారా లేక మర్చిపోయారా? చేశాము అనైతే అందరూ అంటారు. ఎటువంటి విషయాలైనా సరే విషయాలను మార్చేందుకు సహాయం తీసుకోండి. కాని వీరు మారటమే కష్టం అన్న ఈ సర్టిఫికెట్నివ్వకండి. సర్టిఫికెట్ ఇవ్వడానికి మీకు అధికారం ఎవరిచ్చారు? ఇదైతే జరిగేదే లేదు, వీరైతే బాగుపడనే బాగుపడరు అని ఆలోచిస్తున్నారంటే మిమ్మల్ని జడ్జిగా ఎవరు చేశారు? ఊరికి అలా జడ్జి కుర్చీపై కూర్చునిపోతారా? లేదంటే వకీలుగా అవుతారు. చాలా నియమాలు చట్టాలు చెప్తారు. ఇలా కాదలా, అలా కాదిలా అని వాదిస్తారు. వకీలుగానూ అవ్వద్దు, జడ్జిగానూ అవ్వద్దు. ఈ అధికారాన్ని బాప్దాదా ఇవ్వలేదు.
ఎవరైతే నిమిత్తులుగా ఉన్నారో వారి సహయోగాన్ని తీసుకోండి. ఆ నిమిత్తాత్మలు కూడా బాప్దాదా సలహాతోనే చేస్తారు, వారి మన్మతాన్ని నడిపించరు. కనుక ఈ సంవత్సరంలో ఈ అన్ని విషయాలను సమాప్తం చేయండి. అనగా మనసులో పరివర్తన చేయండి, అవాయిడ్ చేయండి. పైనున్న వారి వరకు విషయాన్ని చేర్చారు, ఇక మీ బాధ్యత సమాప్తం. మీ ద్వారా పరివర్తన అవ్వకపోతే నిమిత్తాత్మల వరకు విషయాన్ని చేర్చటం మీ బాధ్యత. ఇక లాను మీ చేతిలోకి తీసుకోకండి, అప్పుడే అవార్డుకు పాత్రులుగా అవుతారు. కనుక సదా ఉత్సాహంలో ఉండండి మరియు ఉత్సాహాన్ని పెంచండి. ఈ స్మృతిలోనే బాప్దాదా ఇమర్జ్ చేస్తున్నారు. ఎప్పుడైతే స్వయం ఉత్సాహంలో ఉంటారో అప్పుడు అందరి చేతులను చేతిలోకి తీసుకుని, అనగా మనసులోని స్నేహమనే చేతితో చేతిని కలిపి నాట్యం చేస్తారు, సంతోషంగా ఉంటారు. స్థూలమైన చెయ్యి కాదు, మనసుతో స్నేహమనే సహయోగం యొక్క చెయ్యి. దీనిని చేతితో చేతిని కలపటమనంటారు. స్నేహం అనేది ఏదైనా ఎందుకు చేయలేదు? అంతేకాక ఇది పరమాత్మ స్నేహం, పరమాత్మ ప్రేమ. ఇది చేయలేనిదేముంది? అసంభవం అనేది బ్రాహ్మణుల డిక్షనరీలో లేనేలేదు. ఉత్సాహం కలవారు ఎప్పుడు ఏ విషయంలోనూ నిరాశకు, దుఃఖానికి లోనవ్వరు. అచ్చా, నలువైపులా ఉన్న పరమాత్మ ప్రేమనే సుఖమయ ఆనందమయ ఊయలలో ఊగే లక్కీ మరియు లవ్లీ ఆత్మలకు, సదా దృఢ సంకల్పం ద్వారా సమాధాన స్వరూపులైన శ్రేష్ఠాత్మలకు, సదా పరమాత్మ ఇచ్చే అవార్డును తీసుకునేందుకు పాత్రులైన హీరో పాత్రధారి ఆత్మలకు, సదా బాప్దాదా యొక్క పాలనకు రిటర్న్ ఇచ్చే బాబా హృదయ సింహాసనాధికారి ఆత్మలకు, బాప్దాదా యొక్క పదమాగుణాల కోటాను కోట్ల కంటే కూడా ఎక్కువ ప్రియస్మృతులు మరియు నమస్తే. వరదానము: పవిత్రతా రాయల్టీ ద్వారా శ్రేష్ఠ జీవితపు మెరుపును చూపించే విశేషత సంపన్న భవ. బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత పవిత్రతా రాయల్టీ. ఏ విధంగా రాయల్ కుటుంబానికి చెందిన వారి ముఖం మరియు నడవడిక ద్వారా వీరేదో రాయల్ కులానికి చెందినవారు అని ఎలాగైతే తెలుస్తుందో, అదేవిధంగా బ్రాహ్మణ జీవితపు పరిశీలన పవిత్రతా మెరుపు ద్వారా జరుగుతుంది. ఎప్పుడైతే సంకల్పంలో కూడా అపవిత్రత యొక్క నామరూపాలుండవో అప్పుడే పవిత్రత యొక్క మెరుపు అనేది నడవడిక మరియు ముఖం ద్వారా కనిపిస్తుంది. పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్య వ్రతం మాత్రమే కాదు, కాని ఎటువంటి వికారం అనగా అశుద్ధత యొక్క ప్రభావం ఉండకూడదు. అప్పుడు విశేషత సంపన్న బ్రాహ్మణాత్మ అనంటారు. స్లోగన్: ఎవరైతే స్వదర్శనం చేసుకుంటారో వారే సదా ప్రసన్నచిత్తులుగా సర్వప్రాప్తులకు అధికారులుగా ఉంటారు. అవ్యక్తి సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిష్తా స్థితిని అనుభవం చేయండి. సాకార రూపంలో ఎలా అయితే ఒక డ్రెస్ను మార్చుకుని మరొక డ్రెస్ను వేసుకుంటారో అలా సాకార స్వరూపపు స్మృతిని వదిలి ఆకారీ ఫరిష్తా స్వరూపులుగా అవ్వండి. ఫరిష్తా తనపు డ్రెస్ను క్షణంలో ధరించండి. ఈ అభ్యాసం బహుకాలంగా ఉండాలి. అప్పుడు అంతిమ సమయంలో పాస్ అవ్వగలరు. ఓం శాంతి.